గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. నా పేరు పరిచయం చేశారు ఇంతకుముందే, మల్లేశం చిల్ల. ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికల్లో పనిచేశాను. ప్రజెంట్ వెలుగులో చేస్తున్నాను. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, అన్ని పత్రికల్లో పనిచేశాను కాబట్టి రిపోర్టర్లు, ఏ పత్రికలో పనిచేసే రిపోర్టర్లు అయినా ఒకటే ఉంటుంది. ఏంటి అంటే కొద్దిగా ఈగో ఉంటుందా? తప్పు, ఇది తప్పు అంటే ఒప్పుకోరు. 20 years ఇన్ ఇండస్ట్రీ, 30 years ఇన్ ఇండస్ట్రీ, ఇది 30 ఏళ్ళ నుంచి చేస్తున్నా తప్పంటావా? ఇట్లా ఉంటుంది. అంటే మనము చేస్తున్న తప్పులు మనకు తెలిస్తే, అంటే పొరపాటు వేరు, తప్పు వేరు. పొరపాటు అంటే ఏదో మనకు టైం లేకపోవడమో ఇంకేదో అర్ధరాత్రి అపరాత్రి వార్త ఇవ్వడం, ఆ క్రమంలో జరిగేది పొరపాటు అనుకోవచ్చు. కానీ తప్పు అనేది మనం తెలుసుకోవాలి. అంటే మనం రాసిన వార్త మార్నింగ్ పేపర్లో వచ్చినప్పుడు ఎట్లా వచ్చింది? మనం రాసినట్టే ఉందా? ఏమన్నా మార్పు చేర్పులు జరిగినాయా? ఏం మార్పు జరిగింది అనేది తెలుసుకుంటే నెక్స్ట్ తప్పులు లేకుండా రాసే అవకాశం ఉంటుంది. అవునా కదా? కానీ ఎంతసేపు మనం ఏం చేస్తామంటే, నేను రాసిన వార్త ఆ సైజు వచ్చిందా లేదా, రాలే, కట్ చేసిండు. ఇదే మనం చూసేది. ఏంటంటే ఇదే నిజంగానే మనం రాసినట్టే దోషేస్తున్నాడా, ఏమన్నా మార్పు చేర్పు జరుగుతున్నాయా డెస్కులా అనేది కూడా చాలామంది గమనించారు. అందుకనే 20 years ఇన్ ఇండస్ట్రీ అయినా 30 years ఇన్ ఇండస్ట్రీ అయినా గట్లనే ఉంటారు, గదే మండల్ రిపోర్టర్గానే ఉంటారు. మనం ఎందుకు బాగా రాయాలి? ఎందుకు బాగా రాయాలి మనం? మీరు ఎప్పుడు గమనించండి, మీ బాగా రాసే విలేకరుల వార్తలు డెస్కులో ఆగవు. బాగా రాసే రిపోర్టర్ల స్టోరీలు డెస్క్లో ఆగవు. పలానా సతీష్ నుంచి వచ్చింది వార్త అంటే కళ్ళు మూసుకొని పెట్టుకోవచ్చు అనే ఆ సంతోషంలో కళ్ళు మూసుకొని పెట్టేస్తాడు. వాళ్ళకి పీక్ టైం అంటే డెస్క్ పరిస్థితులు మారినాయి డెస్కుల్లో. ఎందుకు చెప్తున్నా అంటే, ఒకప్పుడు సబ్ ఎడిటర్ దిద్దేవాడు, పేజీలు పెట్టడానికి సపరేట్ ఆపరేటర్ ఉండేవాడు, కరెక్షన్ చేసేవారు పర్సన్ కూడా, ప్రూఫ్ రీడర్స్ సపరేట్గా ఉండేవారు. కానీ క్యాష్ కటింగ్లో భాగంగా తెలుసు కదా, పత్రికలను నడపడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఏం చేశారు? మధ్యలో ఆపరేటర్ని ఎగరగొట్టేశారు, ప్రూఫ్ రీడర్ని ఎగరగొట్టేశారు. సబ్ ఎడిటర్ 5 గంటలకు వస్తే మనం 8 గంటలకు 9 గంటలకు వేస్తాం వార్త. అది ఎప్పుడు జరుగుతుంది? పొద్దున ఎప్పుడో జరిగిన వార్త. అంటే సబ్ ఎడిటరు ఇప్పుడు చూడండి, మీరు రాసే మహా అంటే ఎన్ని రాస్తారు? ఒక 3, 4, 5 వార్తలు రాస్తారు అనుకోండి. కానీ సబ్ ఎడిటర్ ఎన్ని వార్తలు దిద్దాలి? అంటే మనం రాసేటువంటి 3, 4, 5 వార్తలని మనం బాగా రాయలేనప్పుడు ఒక 50 వార్తలను ఒక సబ్ ఎడిటర్ బాగా ఎలా చేయగలుగుతాడు? అది పీక్ టైం. పైన టైం బాంబ్ వేలాడుతూ ఉంటుంది. అందులోనే క్రియేటివిటీ హెడ్డింగ్లు పెట్టుకొని లీళ్లు రాసుకొని ఆ పరిస్థితి ఉంటుందా? సో మనము రాసేటువంటి 3, 4 వార్తలనే మనం బాగా రాస్తే సబ్ ఎడిటరు ఇంకా దాన్ని ఇంకా అద్భుతంగా చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఒక 3 అంశాలు ఉంటాయండి. మనం ఒక వార్త రాస్తాం. వార్త ఎందుకు రాస్తాం? మన వార్త పాఠకుడు చదవాలనే కదా. పొద్దున రీడర్ ఏం చేస్తాడు? పేపర్ ఇట్లా తిప్పేస్తూ ఉంటాడా?
తిప్పే క్రమంలో ఒక 3 అంశాలు ఉంటాయి రీడర్ని మన వార్త మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి లేదా మన వార్త దగ్గర ఆగడానికి. ఏంటవి? మంచి హెడ్లైన్, అవునా కదా? ఒక మంచి హెడ్లైన్ ఉన్నప్పుడు అక్కడ ఆగుతాడు, లేదా అతనికి రిలేటెడ్ అయిన టాపిక్ అయినప్పుడు ఆగుతాడు, ఒక మంచి ఫోటో ఉన్నప్పుడు ఆగుతాడు, అవునా కదా? అవునా? సో అంతిమంగా ఏంటంటే మన వార్త మనం ఇచ్చినట్టు పేపర్లో రావాలంటే మనం బాగా రాయాలి. మారుతున్న పరిస్థితుల్లో బాగా రాయాలి. మరి మనం ఏం చేస్తున్నాం? మన తెలుగే, కానీ మనం ఎట్లా రాస్తున్నాం? కొన్ని పట్టుకొచ్చిన నేను ఎట్లా రాస్తుంటాం, మనం ఏ తప్పులు చేస్తాం అనేది అవి ఎగ్జాంపుల్స్తో సహా చెప్తా. దీనికన్నా ముందు మీరు ఒక 6 పాయింట్లు రాసుకోండి, నోట్ చేసుకోండి, చెప్తా నేను. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? అంటే చక్కని రాతకు ఒక 6 సూత్రాలు ఉన్నాయి. ఏంటివి? చక్కని రాతకు 6 సూత్రాలు. మనం రిపోర్టర్లుగానే ఆగిపోవద్దు. రిపోర్టర్ నుంచి ఆర్సీ ఇన్ఛార్జ్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడి నుంచి ఒక స్టాఫ్ రిపోర్టర్ అని ఉంటాడు, అక్కడి నుంచి ఒక బ్యూరో ఉంటుందా, స్టేట్ బ్యూరో, అక్కడి నుంచి బ్యూరో చీఫ్ దాకా ఉండాలి. మనం 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా అక్కడనే ఆగుతున్నామంటే కారణం మనం బాగా రాయలేకపోవడం. ఏంటి 6 సూత్రాలు? సూటిగా సుత్తి లేకుండా. ఏంటి? సూటిగా సుత్తి లేకుండా, వీలైనంత చిన్న శీర్షిక, ఇది 2వది. తెలిసిన పదాలే వాడాలి, ఇది 3వది. పొట్టి వాక్యాల్లో రాయాలి, చిన్నగా. అంటే మనం లెంతీ వాక్యం రాస్తున్నామంటే, కాంప్లెక్స్ సెంటెన్స్ రాస్తున్నామంటే కన్ఫ్యూజ్ అవుతున్నట్టు లెక్క. నెక్స్ట్, కర్త కర్మ క్రియ వరుసగా ఉండాలి. అట్నే బాధితుల ఒపీనియన్ వాళ్ళ మాటల్లోనే రాయాలి. ఇట్లాంటి ఈ 6 సూత్రాలు. ఉదాహరణకి మనం టైటిల్స్తోని మొదలు పెడదాం. టైటిల్స్ అనగానే ఏం చేస్తారంటే, టైటిల్స్ ఎట్లా ఉండాలా అంటే, మనం వార్తలోకి ఎంటర్ కావడానికి అదొక ఎంట్రీ గేట్వే. మరి ఎట్లా చేస్తాం? ఇవి నవ్వులు పూస్తాయి. మనం చేసే ప్రయోగాలు వికటించి తెల్లారి పాఠకులు నవ్వుకునే పరిస్థితి వస్తుంది. ఒక ఆయన పెడతాడు ప్రాస కోసం, దాడి వీరభద్రరావుపై దాడి. ఇది జరిగితే దాడిపై దాడి, పబ్లిష్డ్ది, దాడిపై దాడి. పాపం పీపాలో పాప ఇరుక్కున్నది. వార్త పెడితే అయ్యో అని అనిపించాలి. మనం హెడ్లైన్ పెడితే పీపాలో పాప, నవ్వుకుంటాడా, సింపతి చూపెడతాడా? ఇట్లా ఒక జెడ్పీ సమావేశం జరిగింది. గొర్రెల స్కీమ్ మీద జెడ్పీ మీటింగ్లో డిస్కషన్ జరుగుతుంది. గొర్రెల స్కీమ్ మీద మనోడు బెట్టింగ్ హెడ్డింగ్ ఏందో తెలుసా? జెడ్పీలో గొర్రెల లొల్లి. అంటే మనం తెల్లవారి పేపర్ చూస్తే పాటకు నవ్వుకునే పరిస్థితి. ఇక్కడ ఇంకా క్రియేటివిటీ ఎక్కువ అవుతుంది. ఒక ఆయన రాసింది, ఆయన పెట్టే హెడ్డింగ్ ఇది, చెంపల చెల్కలపై కన్నీటి వరద. అరే, మనం ఏమైనా కవులమా? మనం నడుపుతున్నది ఏమైనా సాహిత్య పేపరా, సాహిత్య పత్రికలా? కదా. చెంపల చెల్కలపై కన్నీటి వరద, ఇట్లా ఇంకా రాస్తాం. ఇక మరీగా అయితే క్రియేటివిటీ, లేదంటే అట్టిదే. ఇప్పుడు ఏదో సైన్స్ ఫేర్ జరిగింది, మనం కామన్గా పెట్టే హెడ్డింగ్ ఏం తెలుసా? నేటి బాలలే రేపటి శాస్త్రవేత్తలు, మంత్రి జూపల్లి. నిజంగానే అక్కడ ఏదో ఎగ్జిబిట్, అట్రాక్టివ్ ఎగ్జిబిట్ ఏదో ఉంటుంది కదా, దాన్ని మనం హైలైట్ చేయొచ్చు కదా. చేయం. ఇక నర్సరీ ఏదో ఓపెనింగ్కి పోతే ఏం పెడతాం? నేటి మొక్కలే రేపటి చెట్లు అని పెడతామా? పెట్టాం కదా. ఇక్కడ ఇక ఏంటి, ఏదన్నా స్పోర్ట్స్ మీట్కి పోయినాం అనుకో, అప్పుడు ఒకటే హెడ్డింగ్, క్రీడల్లో గెలుపోటములు సహజం. ఎవరు? జెడ్పీ చైర్మన్. కాదు కదా. అక్కడ
క్రీడల్లో ఎవరు గెలిచారు, ఏదో జట్టు గెలిచి ఉంటుంది కదా, దాన్ని లీడ్ తీసుకోవచ్చు కదా. ఆహా, ఇగో ఈ తరహా. ఇక తిట్లు హెడ్లైన్లలో తిట్లు. ఈ మధ్యలో ఏమైందంటే ఏ మీటింగ్ పెట్టినా, ప్రెస్ మీట్లు పెట్టినా తిట్లు తిట్టడం అనేది కామన్ అయిపోయింది. ఏం పెడతాడు, హరీష్ అబద్ధాల కూర అంటాడు. మనం అదేనా పెట్టాల్సింది? హరీష్ అబద్ధాల కూర అనే పెట్టడమా? కేసీఆర్ తాగుబోతు, రేవంత్ గజ దొంగ, ఈ టైపు హెడ్డింగ్లు పెడుతున్నారు. అంటే తిట్లను హెడ్లైన్లుగా పెడుతున్నారు. మొన్న వచ్చింది ఓ పేపర్లో, 100 నీ బొందా. రేవంత్ ఏమన్నాడంటే వచ్చే ఎలక్షన్లో 100 సీట్లు మాకు వస్తాయి. రేవంత్ అంటే 100 నీ బొందా అని ఈయనేమో అన్నాడు. వాళ్ళు కేటీఆర్ కౌంటర్గా 100 నీ బొందా అన్నాడు. అదే హెడ్లైన్. మరి పేపర్ ఏమో చిన్న పేపర్ కాదు, పెద్ద పేపరు. దయచేసి తిట్లను, కామన్ పాయింట్స్ను హెడ్లైన్గా పెట్టకండి. స్పెసిఫిక్గా అక్కడ ఏమన్నా జరిగితే, ఇప్పుడు ఉదాహరణకి అదే మంత్రి జూపెళ్ళి సైన్స్ ఫేర్కి వచ్చిన దగ్గర మంచి ప్రయోగానికి 10,000 బహుమతి అన్నాడు. పుట్ దట్ హెడ్డింగ్, అంతే కదా, ఇంకొకరికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అట్లా తిట్లను, అతి క్రియేటివిటీ, ఇది అది నార్మల్ హెడ్లైన్లను పెట్టడం ఆపండి. ఓకేనా? మరి ఎట్లాంటి హెడ్లైన్లు పెట్టాలి? ఒక ఆయన అంటే కొన్ని మంచి హెడ్లైన్స్ గురించి చెప్తాను నేను. రోడ్డు వేశారు, రోడ్డు వేసిన తర్వాత నెల రోజుల్లో దాని మీది తారు లేచిపోయింది. ఆయన పెట్టిన హెడ్లైన్ ఏం తెలుసా? నవ్వుతారు. ద స్వీట్ అండ్ సింపుల్, నవ్వుతారు. గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ జరిగినాయి, గ్రాడ్యుయేట్స్ రెస్పాన్స్ లేదు, 30% మాత్రమే పోలింగ్ నమోదైంది. పెట్టిన హెడ్డింగ్ ఏం తెలుసా? పట్టని భద్రులు. దట్స్ స్వీట్. ఓకేనా లేదా? ఇక్కడ వర్షాలు పడ్డాయి, రైతులందరూ పొలం బాట పట్టినరు కదా, మనకు తెలుసు పొలం బాట పట్టినరు. కానీ ఎరువుల కొరతతోని పొలంలో ఉండాల్సినటువంటి రైతులు ఎరువుల కోసం లైన్ కట్టినరు. పెట్టిన హెడ్లైన్ ఏం తెలుసా? ఎరువాక. ఎరువాక కాదు, బట్ స్వీట్. అట్లా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఆయన ఆ గుంతలో పడ్డాడు. ఆ ఫోటో క్యాప్చర్ చేసిండు ఫోటోగ్రాఫర్. పెట్టిన హెడ్డింగ్ ఏం తెలుసా? ఓ బాటసారి, ఇది గతుకుల రహదారి. ఓకేనా? అక్కడ ఆగుతాడా అక్కడ రీడర్? ఆ హెడ్లైన్ ఉన్న దగ్గర ఆగుతాడా అక్కడ? ఇది సరే. మరి తెలంగాణ స్లాంగ్లో ఇటువంటి స్వీట్ హెడ్లైన్స్ మనం పెట్టవచ్చా? చలికాలం, పిల్లలందరికీ దుప్పట్లు లేవు హాస్టల్లో, కిటికీలకు తలుపులు లేవు, ఈదురుగాళ్ళు వస్తున్నాయి, పిల్లలు పండుకున్నారు. ఒక ఫోటో తీసుకొచ్చి పెట్టిండు. హెడ్లైన్ ఏం తెలుసా? సార్లు సలివెడతాంది. వాడు నిజంగా సీఎం హృదయం అనేది ఉంటే తెల్లారి రెస్పాన్స్ వస్తుందా? ఒక్క హెడ్లైన్తో మన వార్త లక్ష్యం నెరవేరిందా లేదా? ఒక్కటే హెడ్లైన్. నువ్వు వార్త అంతా చదవాల్సిన అవసరం లేదు, నువ్వు ఏం రాసినావో అవసరం లేదు. ఒక్క హెడ్లైన్, సార్లు సలివెడతాంది. వడ్లు కొనుగోలు కేంద్రానికి తెచ్చిండ్రు, వడ్లన్నీ కొనుగోలు కేంద్రానికి తెచ్చిండ్రు. పైన వాన మబ్బులు పట్టింది, ఇవి కొంటలేరు. హెడ్లైన్ ఏం తెలుసా? వాన మొగులాయే, వడ్లు కొనరాయే. ఓకే కదా? ఇంకా వార్త చదవాల్సిన అవసరం ఉందా? లేదు కదా? ఆఫీసర్లు వచ్చిండ్రు, ఏదో ప్రాజెక్టు కోసం భూములు తీసుకుంటున్నారు. ఓ తల్లి కాళ్ళ మీద పడ్డది. హెడ్లైన్ ఏం తెలుసా? భూములు గుంజుకుంటే బతుకుడెట్లా బాంచన్. అదే హెడ్లైన్, అదే వార్త. అవునా కదా? రేషన్ కార్డులు చాలామంది పేర్ల మార్పు కోసము అప్లికేషన్లు పెట్టుకుంటారు, పేర్లు మారుస్తలేవు, ఏళ్ళు గడుస్తున్నాయి.
ఓ రిపోర్టర్ పెట్టిన హెడ్లైన్, రిపోర్టరే కంట్రిబ్యూటర్ నుంచి వచ్చిన హెడ్లైనే ఏం పెట్టింది తెలుసా? అంటే పెళ్ళిళ్ళు అయితే కదా, పెళ్ళిళ్ళైన తర్వాత ఈ అమ్మగారింటి నుంచి అత్తగారింటికి పోతారు. అక్కడ కార్డు ఉండదు, అమ్మ అక్కడ ఉంటుంది, కార్డు ఇక్కడ ఉండదు. అత్తగారింట్లో అవ్వగారి కారట కదా. బ్యూటిఫుల్ హెడ్డింగ్. అంటే ఎందుకు అంటే మనం ఈ వృత్తిలో ఏ వృత్తిలో ఉన్నప్పుడు ఆ వృత్తిని ప్రేమించాలి, దాన్ని నేర్చుకోవాలి, కొత్తగా ఆలోచించాలి. అప్పుడే మనం ఇందులో రాణిస్తాం కదా. లేదు అట్లా పాత వాళ్ళు ఉంటాయి కొన్ని, వాళ్ళలో కొట్టుకుపోతూ అంటే కొట్టుకుపోతాం. ఇట్లా మన హెడ్లైన్ నుంచే మన వార్త మనం మొదలు పెట్టాలి. మన హెడ్లైన్ ఎంచుకోవడంలోనే మన విజ్ఞత విచక్షణ ప్రదర్శించాలి. చూడండి, నిన్నటిది చెప్తా నేను. అంటే ఒక్కొక్కసారి ఎట్లాంటి మనకు అంటే చిన్న లాజిక్తోని మనం ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఉదాహరణకి కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో ఏం జరిగిందంటే, ఒక ఇద్దరు వాంతులు విరేచనాలతో చనిపోయారు. డిఎంహెచ్ఓ వచ్చి ఏమంటాడు, అది డయేరియా కాదు అంటాడు. మరి రిపోర్టర్కి ఒక సంకట స్థితి ఎదురైంది. నాకు ఫోన్ చేశాడు, సార్ మరి ఇట్లా ఇద్దరు చనిపోయారు వాంతులు విరేచనాలతోనే, మరి డయేరియా కాదంటాడు, మరి నేనేం పెట్టాలి? డయేరియాతో చనిపోయిందని పెడితే డిఎంహెచ్ఓ కోపం వస్తుంది తెల్లారి. అరే మేము చెప్పినాం, ఆయన ఎక్కడికో ఫంక్షన్లో పోయి తినొచ్చిండు, ఆ ఫుడ్ పాయిజనింగ్ అయినట్టు చనిపోయిండు, ఇంకొక ఆయన ఏజ్ ఫ్యాక్టర్తో చనిపోయిండు, ఆయనకు 75 ఏళ్ళు ఉన్నాయి, ఇట్లా మాట్లాడతాడు. పోనీ నిజంగానే వాళ్ళ సహజ మరణాలంటే అది వార్తే కాదు కదా. మరి వదిలేద్దామంటే ఇంకొక 14 మంది అస్వస్థతకు గురయ్యారు, నీళ్ళు బాగానే ఉన్నాయి. ఆయన ఫైనల్గా ఏం పంపిండంటే వాంతులు విరేచనాలతో 2 మృతి. మరి పాఠకులు డౌట్ వస్తుంది, వాంతులు విరేచనాలు అయితే చచ్చిపోతారా? దీనికి ఒక చిన్న పరిష్కారం ఏంటంటే, డయేరియా లక్షణాలతో 2 మృతి. పొడిచిందా కథ? అయిపోయిందా? ఇప్పుడు డిఎంహెచ్ఓ మనల్ని ఏమన్నా అంటాడా? మనం డయేరియాతో చచ్చిపోయినా అని చెప్పలే, డయేరియా లక్షణాలతో చచ్చిపోయారని చెప్పినాం. వాంతులు విరేచనాలతోనంటే డౌట్ వస్తుంది, డయేరియా లక్షణాలతో చనిపోయారు, ఇంకేముంది? అంటే మనం చిన్నగా మన లాజిక్ కొద్దిగా ప్రదర్శిస్తే మనం ఈ తరహా పరిస్థితుల నుంచి కూడా బయటపడవచ్చు. సో ఇది గుర్తుంచుకోండి. అట్లే ఇక వార్తలు ఎట్లా రాస్తున్నాం, సరే హెడ్లైన్ల విషయం వదిలేద్దాం, ఇక లోపలికి వద్దాం. ఎంత మన భాషే, మనం రోజు మాట్లాడుతున్న భాషే, చాలా అద్భుతంగా మాట్లాడతాం. కానీ రాత విషయానికి వచ్చేసరికి చాలా అంటే చాలా, చూడండి మీరు, ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అంటే, మనం రాసిన వార్తను మనం వెనుకకు తిరిగి ఒక్కసారి చదువుకుంటే చాలా వరకు ఇటువంటి తప్పులు రెక్టిఫై అయ్యే అవకాశం ఉంది, కానీ మనం చదవం. ఉదాహరణకు చెప్తాను నేను. ఇది ధర్మపురి అనేటువంటి ఒక డేట్లైన్ నుంచి వచ్చిన వార్త. ఉగ్ర నారసింహ పుష్పయాగం రాశాడు. బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా శుక్రవారం రాత్రి కోరిన కోరికలు తీర్చే దైవమైన ఉగ్రనారసింహుని పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు. మరొకసారి చదువుతా. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి కోరిన కోరికలు తీర్చే, శుక్రవారం రాత్రి కోరిన కోరికలు తీర్చడం ఏంది? అంటే ఈ కోరిన కోరికలు తీర్చేది మనకు ఇక దేవుడు అనగానే కోరిన కోరికలు తీర్చే ఉగ్ర నారసింహుడు. ఇక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది కోరిన కోరికలు తీర్చే? ఆ కోరిన కోరికలకు ఈ శుక్రవారం రాత్రి కలిసింది. బండవాడ కొత్తెల్లారి జరగాల్సిన రచ్చ అంతా జరిగింది. చూడండి, ఇంకా ఇక్కడ ఆగలే. లోక కళ్యాణార్థం భక్తజన కోరికల సాఫల్యార్థం నిర్వహించిన పుష్పయాగాన్ని దేవస్థాన పురోహితులు పురుషోత్తమాచార్య ఆచార్యత్వంలో అర్చకులు నరసింహమూర్తి తదితరులు జరిపించారు.
ఆరు ప్రదక్షిణలు పూర్తయిన అనంతరం ఎవరు మాట్లాడినా కాశీలో గోహత్య చేసిన పాప ఫలితం అనుభవించగలరనే పురుషోత్తమాచార్య ప్రకటన తర్వాత చివరి మౌన ప్రదక్షిణ నిర్వహించారు. చూశారా, ఇట్లా రాస్తున్నాం మనం. ఏమైందంటాడా, ఓ పురోహితుడు వీళ్ళు బాగా లొల్లి పెడతారు అని, ఎవరు మాట్లాడినా మీరు కాశీలో గోహత్య చేసిన ఫలితం అనుభవిస్తారు, అది కూడా రాసిండు. మన విలేకరి గారు అది కూడా రాసిండ్రు. ఎందుకు ఇంత కన్ఫ్యూజన్? ధర్మపురిలో లక్ష్మీనరసింహుని బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి పురోహితులు పురుషోత్తమాచార్య ఆధ్వర్యంలో పుష్పయాగం నిర్వహించారు. అనంతరం ఏకాంత సేవతో ఉత్సవాలు ముగిశాయి. ఇంకేమైనా రాసుకుంటే వీళ్ళు వాళ్ళు పాల్గొన్నారు. ఓ మంచి ఫోటో పెట్టుకుంటే పొద్దున పాటకు దండం పెట్టుకుంటాడు, అయిపోయా. శుక్రవారం రాత్రి కోరిన కోరికలు తీర్చడం, కాశీలో గోహత్య చేసిన ఫలితం, ఇవన్నీ ఎందుకు మనం అంతా జరిగినట్టు ఏదో చేయడానికి ఏం చేస్తున్నాం మనం? ఒక్కసారి ఈ ఆలోచించుకోండి. ఇంకొక ఆయన రాస్తాడు, వరలక్ష్మి పూజలు అని రాసిండు. భక్తులకు అమ్మవారి ప్రతిమ, జాకెట్ పీసు, లడ్డు, పులిహోర, పూలు, గాజులు, పసుపు, కుంకుమ అందజేశారు. ఎవడు అడిగిండ్రా నాయన నిన్ను? ఏంది ఇది? ఎట్లా రాస్తారంటే, ఆమె మాట్లాడుతూ మత వర్గ జాతుల పేరిట అమానవీయ కట్టుబాట్లతో స్త్రీని బంధించి వికటాట్టహాసం చేస్తున్న దురహంకారుల వికృత కీడకు. ఇది నేను రాసుకొచ్చింది కాదు, మన దోస్తులు రాసినే. ఇట్లా రాస్తుంటారు. ఏదో మహిళలపై జరుగుతున్న అన్ని రకాల వివక్షలను అడ్డుకోవాలని యువతకు సూచించారంటే సరిపోతుంది అన్నదే. ఇట్లా అంటే ఒక్కటి కాదు, ఇంకా రాస్తారు. ఇక లీడు, ఏదో చెట్ల పొదల్లో ఒక పసికందు డెడ్ బాడీ కనిపించిందా? మనోళ్ళు ముందు పెడతారు. ఆ తల్లి చేసిన పాపం ఆ పసికందుకు శాపమైంది. ఆ తల్లి పడేసిందా తెలియదు, తల్లి పొత్తిళ్ళకి వెళ్ళి తీసుకొని ఎవడో పడేసిందా తెలియదు, అసలు ఏం జరిగిందో తెలియదు. మనం రాస్తాం, ఆ తల్లి చేసిన పాపం ఆ పసికందుకు శాపమైంది. కామంతో కళ్ళు మూసుకుపోయి చేసిన తప్పుకు పసిగుడ్డు శిక్ష అనుభవిస్తోంది. ఎవరు కామంతో కళ్ళు మూసుకుపోయారు, ఎవరు చూసిండ్రు? తల్లే కామంతో కన్ను మూసుకుపోయిందా? వాట్ ఇస్ దిస్? మన బాధ్యత ఏంది? గ్రామ శివారులోని చెట్ల పొదల్లో పసిగుడ్డును వదిలి వెళ్ళారు. ఉదయం వ్యవసాయ పనులకు వెళ్ళిన వారు గమనించి అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు వచ్చి ఆమెను రక్షించి పలానా దగ్గరికి తీసుకుపోయిండ్రు అని. ఇట్లా ఇది కదా మనం రాయాల్సిందే, మనం చేయాల్సింది అంతే. ఇక ఇంకెంత అంటే, హెయిర్ సెలూన్లో వాడే వస్తువులు ఉంటాయి కదా, కత్తెర, ఇట్లా రకరకాల రేజర్స్, ఈ అన్నిటి మీద మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే జిఎస్టీ వేసింది. ఒక పేరున్న పత్రికలది ఇది వచ్చింది, చెప్తాను నేను. ఆయన రాస్తాడు, అందరికీ క్షవరం చేసే నాయి బ్రాహ్మణులకు నరేంద్ర మోడీ గుండు కొరిగారు. లిటరల్గా. అరే ఇంకా రాస్తాం, అవినీతి మనమే డిక్లేర్ చేస్తాం అవినీతి జరిగిందని. ఒక ఆయన రాసిండు, సింగరేణి ఆఫీసర్ల లాలూచి వల్ల ఆ సంస్థకు భారీ నష్టం జరిగింది. మనమే లాలూచి వల్ల. కొత్తగూడెం ఏరియాలోని సత్తుపల్లిలో దాదాపు 400 కోట్లతో నిర్మించిన 3 కోల్ బంకర్లు, ఇతరత్ర పనుల్లో భారీ అవినీతి జరిగింది. హౌ? నువ్వు ఏం చేయాలా? పనులు జరుగుతున్నప్పుడు నిజంగా నాసిరకంగా జరుగుతుంటే పలానా 400 కోట్లతో నిర్మిస్తున్న 3 కోల్ బంకర్లు, ఇతరత్ర పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. ఇగో అవి ఫోటోలు చూపించు 4, ఇట్లా ఉన్నదని. లేదు, అవినీతి జరిగిన తర్వాత పగుళ్ళు ఏర్పడితే నాణ్యత లేని బయటపడింది అని రాయి. అందులో ఎంత అవినీతి జరిగింది? అవినీతి చేసింది సింగరేణి ఆఫీసర్లా, లేదంటే కాంట్రాక్టర్లా? అది మన డ్యూటీ కాదు. దట్ ఈస్ నాట్ అవర్ డ్యూటీ. ఓకేనా? సో వార్తలు రాసేటప్పుడు ఈ రకమైన జాగ్రత్తలు పాటించండి. అట్నే
మన ఒపీనియన్స్ రాయొద్దు. నువ్వు ఏం జరిగిందో రిపోర్ట్ చేయి. వీఆర్ రిపోర్టర్స్. మన ఒపీనియన్ రాయొద్దు. ఉదాహరణకి నేను మొన్న ఒక పేపర్లో చదివిన, పాలమూరులో కొల్లాపూర్లో మీటింగ్లో రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? చంద్రబాబు, మా పాలమూరు ప్రాజెక్టులను కట్టుకోనివ్వు, మాకు అడ్డు తలగకు, మా బతుకు మనం మళ్ళీ బతకనివ్వు అన్నాడు. ఎక్కడా ప్లీజ్ అని వాడలే. తెల్లారు ఒక పేపర్లో రాస్తాడు, బాబు గారు ప్లీజ్ మమ్మల్ని బతకనివ్వండి. అక్కడితో కాలే, ఢిల్లీలో మాదే విజయమని, ఇక్కడేమో దేవరింపు అని పెట్టింది కింద. దట్ ఇస్ అవర్ ఒపీనియన్. ఢిల్లీలో విజయం మాదే విజయం అని మాట్లాడిండు, అక్కడిది ఇక్కడికి ఎందుకు కలుపుతావు? నువ్వు కొల్లాపూర్లో ఏం మాట్లాడిండో రాయు, అంతే. పాఠకులు, రీడర్స్ విల్ డిసైడ్. ఆ చాయిస్ రీడర్లకు ఇవ్వు. అవును కదా, మొన్న ఢిల్లీలో అట్లా మాట్లాడిండు, ఇక్కడికి వచ్చి ఇట్లా మాట్లాడుతున్నాడు అని పాఠకులు అనుకోవాలి, నువ్వు కాదు. కొందరు అయ్యో పాపం, అయ్యో పాపం అని నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు వార్త, నువ్వు ఇచ్చే ఫోటోని బట్టి రీడర్ అనుకోవాలి అయ్యో పాపం అని. రీడర్కి వదిలేయాలి. నువ్వు ఏం జరిగిందో చెప్పు. నువ్వు రిపోర్టర్, దాన్ని పర్ఫెక్ట్గా చెప్పు, సింపుల్గా చెప్పు, మనం మాట్లాడుకున్నట్టుగా చెప్పు, అందంగా చెప్పు. అది కూడా ఎట్లా చెప్పాలో నేను చెప్తా. ఈ రకమైనవి వస్తుంటాయి. ఇంకొకటి చెప్తా, ఎట్లా రాస్తాం మనం అంటే, మనకు తరతరాలుగా వస్తున్నాయి ఈ భాష. ఆ భాష మారతలేదు. మారాలని చెప్పిన రిపోర్టర్లు మారతలేరు. మారాలి. ఏం జరుగుతుంది? రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వాట్ ఈస్ దిస్ చోటు చేసుకుంది? మనల్ని ఎవరో అడుగుతారు, ఏం జరిగింది అక్కడ అంటే, గా చేవెళ్ళ దగ్గర యాక్సిడెంట్ అయింది, 3 చనిపోయినరు అంటాం. గా చేవెళ్ళ దగ్గర రోడ్డు ప్రమాదంలో 3 చనిపోయిన ఘటన చోటు చేసుకుంది అని చెప్తావా? మరి ఎక్కడ చోటు చేసుకుంది? రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. అయిపోయా. మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వాటి తీసి ఘటన చోటు చేసుకుంది. నువ్వు ఆ ఘటన చెప్తున్నావు, మళ్ళా ఘటన చోటు చేసుకుంది ఎందుకు? ఈ తరహా రాతలు బంద్ చేస్తే మీరు ఒక మంచి విలేకరి కాగలుగుతారు, బెస్ట్ విలేకరి కాగలుగుతారు. రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. నెక్స్ట్, మృతుడు మోటార్ సైకిల్ పై వెళ్తుండగా, మృతుడు ఎట్లా వెళ్తాడు మోటార్ సైకిల్ మీద? యు షుడ్ యూజ్ ద లాజిక్. అంటే ఇదే మొత్తం ఇదే పేపర్ నిండా. సబ్-ఎడిటర్ కూడా తెలియదు అది. చోటు చేసుకుంది వచ్చి దిద్దుతా. ఎవరైనా షూట్ చేసుకుంది అంటే ఏంటిది? ఏమో సార్ షూట్ చేసుకుంది. మానేయండి దయచేసి, షూట్ చేసుకుంది జరిగింది మానేయండి. ఇగో ఇంకా రాస్తారు, అన్ని క్రియాపదాలు కొద్దే దాంతో నిండైతే. శ్రీరామ పట్టాభిషేకానికి భద్రాచలం వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణానికి ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా ఏపీ వెళ్ళేవారు బస్సులు లేకపోవడంతో ఇబ్బంది పడ్డారు. తెలంగాణ బస్సులు కొన్నింటిని, బస్సుల్లోని సీట్లన్నింటిని రిజర్వ్ చేయడంతో ఏదో హైదరాబాద్కు వెళ్ళే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఎక్కువగా సెక్టార్లో ఉండడంతో శ్రీరామనవమితో పాటు శ్రీరామ పట్టాభిషేకం చూసేందుకు వచ్చి కొంత ఇబ్బంది పడ్డారు. మొత్తం మీద అన్ని ఇబ్బంది పడ్డారు. మొత్తం వార్త అంతా ఇబ్బందులో పడిపోయింది. కొంచెం చూడండి ఎంత అంటే ఈ రకంగా ఇంకా రాస్తారు. చేపల ఫ్రై విషయంలో గొడవ, భార్యాభర్తల సూసైడ్. ఇది వార్త. చేపల ఫ్రై విషయంలో గొడవ. కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో చేపలను ఫ్రై చేసే విషయంలో గొడవ జరిగి భార్యాభర్తలు ఇద్దరు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సిరికొండ మండలం కొండూరుకు చెందిన సుజాత 8 ఏండ్ల క్రితం రామారెడ్డికి చెందిన నామాల శంకర్ను పెళ్లి చేసుకుంది. వీరి అన్యోన్య దాంపత్యం ఫలితంగా 6 ఏండ్ల కొడుకు జన్మించారు. వాడు చేపల ఫ్రై విషయంలో గొడవ పెట్టుకొనే సచిను, వాళ్ళ అన్యోన్య దాంపత్యం గురించి నీకెందుకు?
ఆదివారం చేపలు కొని తెచ్చిన శంకర్ వాటిని ఫ్రై చేయమని అడిగాడు. మనం ఆడ కూర్చొని పొద్దుగాల ఇట్లా కూర్చొని ఇట్లా వాళ్ళు ఏం చేస్తున్నారు అని మొత్తం అబ్జర్వ్ చేసినట్టే తెల్లారి రాస్తాం మనం. ఆమె నేను చేయలేనని చెప్పింది. ఎందుకు చేయమని శంకర్ నిలదీశాడు. ఈ క్రమంలో మాట పెరిగింది. శంకర్ సుజాత మీద చేసుకున్నాడు. కలత చెందిన ఆమె గదిలో ఫ్యాన్ కురేసుకుంది. ఈ రకంగా రాస్తాం మొత్తం లైవ్గా చూసినట్టే. లైవ్ క్రికెట్ చూసినవాడు కూడా ఇట్లా రాయాడు. అట్లా ఇంకా ఇవి అక్కడి నుంచి వచ్చిన వార్తలే మీరు ఇచ్చినే అట్లా తీసుకుని వచ్చా. భార్యను హత్య చేసిన భర్త అని ఒకటి ఉంది. ఇది కూడా ఇట్లే. మిగిలిన కట్నం వెంటనే తెమ్మని ఆదివారం అర్ధరాత్రి రమేష్ సునీతపై ఒత్తిడి చేశాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగినది అందులో బెడ్రూమ్లో జరిగింది. అది మన రిపోర్టర్ రాసిండు. ఇప్పటికిప్పుడు డబ్బులు అడిగితే మా వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారని సునీత నిలదీసింది. దీంతో మాట పెరిగింది. రమేష్లో కోపం కట్టలు తెచ్చుకుంది. రుసరుసా బయటికి వెళ్ళి గొడ్డలు తెచ్చాడు. కాళ్ళ వేళ్ళ పడ్డ కనికరించకుండా కసితీరని అడిగాడు. ఆమె పెట్టిన గావు కేకలు గదిలోనే కలిసిపోయి రక్తంలో పడి కొట్టుకుంటూ 10 నిమిషాల్లో, కేవలం 10 నిమిషాలు సునీత ఇక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఏ పని లేదు. మొత్తం నువ్వే చెప్పావు. వాడు అట్టి చూసుకొని రాసుకొని పోయి కోర్టులో సబ్మిట్ చేసుడే అంతే. నీ వార్త చూసుకొని ఆడికి వేరే పనే లేదు ఇక పోలీసులకు. ఇంకా ఇంకోటి కూడా చెప్తావు. తన రాక్షస చర్యతో మానవత్వానికి మచ్చ తెచ్చిన రమేష్ను పట్టుకుని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది జడ్జి గారు. జడ్జి గారికి కూడా సజెషన్ చేసినావు. అన్నీ మనే ఇన్వెస్టిగేషన్ మొదలుకొని జడ్జిమెంట్ దాకా ప్రతి దాన్ని అర్థమైందిగా. మనం ఇట్లా రాస్తున్నాం. కొంచెం మారాలి. మన ఆబ్సెన్స్లో లేని మనం ఎట్టి పరిస్థితిలో రాయొద్దు. ఒకవేళ రాయాల్సి వచ్చినట్టు తెలిసింది సమాచారం, బంధువులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, పోలీసుల కథనం ప్రకారం ఇట్లా అయితే రేపు పొద్దున అంటే సార్ చెప్పినట్టు ఇంతకుముందు సార్ చెప్తున్నారు, మన పాఠకులు మన వార్తలను సీరియస్గా తీసుకుంటలేరు కాబట్టి మనం బతికిపోతున్నాం. ఒకవేళ వాళ్ళు సీరియస్గా తీసుకొని కేసులు పెడితే అందరి మీద కేసులు నమోదవుతాయి, నాతో సహా. ఇంకా ఎట్లా రాస్తామంటే ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. ఆత్మహత్య చేసుకున్నాడంటే సచ్చినట్టే. ఉరి వేసుకొని మృతి చెందాడు. రిపిటేషన్. ఇక్కడ ఏం చేస్తారంటే దైవ దర్శనానికి వెళ్ళి శవాలయ తిరిగి వచ్చారు. శవాలైన వాళ్ళు ఎట్లా తిరిగి వస్తారు? గుర్తు తెలియని దొంగలు. గుర్తు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారా? దొంగలు అనొచ్చు కదా. అట్నే ఇంకేం రాస్తారు? విధి ఆడిన వింత నాటకంలో, అరే ఏం విధి, ఎక్కడ ఆడింది, ఏం నాటకం, ఏ జన్మలో చేసుకున్న పాపమో. దయచేసి ఇవన్నీ ఆపేయండి. ఇట్లాంటి మొన్న చూసిన ఒక వార్త చెప్తాను నేను. 2 ఏండ్లలో డజన్ పెళ్ళిళ్ళు. అంటే కన్ఫామ్ చేసుకోకుండా రాస్తున్నారు. కన్ఫామ్ చేసుకోలే. 2 ఏండ్లలో డజన్ పెళ్ళిళ్ళు, డబ్బున్న పురుషులే లక్ష్యంగా కిలాడి భాగవతమని ఏదో వార్త ఇచ్చాడు. చాలా పెద్ద పేపర్లో ఇచ్చారు ఈ వార్త. పాపం ఆమె ఒక పాస్టర్ని పెళ్లి చేసుకుంది. ఆ పాస్టర్ ఫ్యామిలీ ఒక డ్రామా ప్లే చేసింది. ఆమె 11 పెళ్ళిళ్ళు 12 పెళ్ళిళ్ళు చేసుకోలే. డ్రామా ప్లే చేసి వాళ్ళు ఆ పాస్టర్ ఆ ఫ్యామిలీ చెప్పిన మాటలు నమ్మి రిపోర్టర్ రాస్తే పేజ్ 1లో, ఒక పెద్ద పత్రిక పేజ్ 1లో 2 ఏండ్లలో డజన్ పెళ్ళిళ్ళు అని మా ఫోటో పెట్టేశారు. పాపం తెల్లవారు చూస్తే అసలు అందులో ఎవరెవరిని పెళ్లి చేసుకుందో రాయాలి కదా, మరి మనం రాయాలిగా. ఏది లేదు. తెల్లవారు ఆమె వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది. నా 11 భర్తలు ఎవరో నాకు చూపెట్టురని అన్నది. నాకున్నది ఒకటే భర్త, ఆడ పాస్టర్. ఆ ఫ్యామిలీ నన్ను మోసం చేసింది. మరి ఇంకా మిగిలిన 11 భర్తలు ఎవరో నాకు చూపెట్టమంటే మనం ఎక్కడ తలకాయ పెట్టుకుంటాం? వాట్ ఇస్ దిస్? ఎంత గుడ్డిగా మనం వార్తలు రాస్తున్నాం. ఎవడో చెప్పిన దాన్ని పట్టుకొని మనం అల్లేయడం ఇంకా దానికి పవిత్ర బంధం సినిమా డైలాగులన్నీ రాసిరాడా. పెళ్ళి అనేది పవిత్ర బంధం, నమ్మకంతో నిండిన జీవన సాగరం. నీ కళ, నీ క్రియేటివిటీ చూపించుకోవడానికి ఇదే దొరుకుతుందా పేపరే? తెల్లారి మళ్ళీ ఏం రాస్తావు? మరి తెల్లారి నీ వార్త తప్పని తెలిసింది, అడ్డంగా దొరికిపోయినావు నువ్వు.
ఏం రాస్తావు తెల్లారి? ఏ క్రియేటివిటీ ప్రదర్శిస్తావు? సో వార్తలు రాసేటప్పుడు మనం వార్త రాసేటప్పుడు గుడ్డిగా రాయడం కాదు, 1-2 సార్లు మనం కన్ఫర్మ్ చేసుకోవాలా. బాధితులు, బంధువుల కథనం మేరకు, కుటుంబ సభ్యుల కథనం మేరకు, పోలీసుల కథనం మేరకే మనం వార్తలు రాయాలి. మన ఆబ్సెన్స్లో జరిగింది మనం రాయొద్దు. మనం ఆ ఇంట్లో ఉండి చూసినట్టు, వెంటిలేటర్లకు వెళ్ళి తలకాయ పెట్టి చూసినట్టు, దిట్స్ నాట్ కరెక్ట్. ఇది ఒకటి. నెక్స్ట్, క్రియాపదాల వాడకం. ఓ రిపోర్టర్ ఉండే, అన్నీ సీఎం స్పీచ్ రాసిండు, అన్నీ అన్నారు 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 ఎండుతో, అన్ని క్రియాపదాలు అన్నారుతోనే ఎండాయి. నేను ఫస్ట్లో అంటే సబైటర్గా ఉన్నప్పుడు అన్న ఏంది మొత్తం అన్నీ అన్నారు అన్నారు. అవును, అన్నప్పుడు అన్నారు అనకపోతే ఏమంటాం? సింపుల్గా రిపోర్టర్కి ఇట్లా ఉంటుంది అనుకున్నాను. అప్పుడు నేను రాసిందే కరెక్ట్, అంతే, నువ్వు పెట్టుకో, నేను ఎట్లా రాస్తే అట్లా పెట్టుకో. కాదే, చెప్పారు, తెలిపారు, వెల్లడించారు అని మార్చుకో నువ్వు, సింపుల్గా. సో నేను ఇవన్నీ మీకు తెలుసు, కానీ చెప్తాను. నేను రాష్ట్రంలో పూర్తి అంటే అన్నారే, అన్నీ అన్నారే, కానీ రకరకాల క్రియాపదాలు వాడినప్పుడు ఒక వార్తకు ఒక రితం వస్తుంది, దానికి అందము ఉంటుంది, ఒక రితం వస్తుంది, రితం మీకు ఉంటుంది. చెప్తాను నేను. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేపడతామని, కళ్ళాల్లో మిగిలి ఉన్న చివరి గింజ వరకు సేకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కొత్త విషయం చెప్తే తెలిపారు. ఈ విషయంలో రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు. వర్షాలు ప్రారంభమైనందున కొనుగోలు స్పీడప్ చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సన్నవడ్లకు ఇస్తున్న బోనస్ వల్లే ఈసారి సన్నాల సాగు పెరిగిందని అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉండగా వరి వేస్తే ఊరే అన్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రైతులపై లేని ప్రేమ ఉలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు దోచుకొని 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అంటే దానికి ఒక రితం వస్తుందిగా, అది ఆలోచించుకోండి. చక్కని భాష అంటే ఇవన్నీ. ఇక వాక్య నిర్మాణంలో పొరపాట్లు చేస్తాం. అసలు ఆ పొరపాటు జరిగిందని తెలియదు మనకు. ఎట్లా చేస్తాం చెప్పాలా? నేను కొన్ని ఖచ్చితంగా మీరు జీవితంలో మర్చిపోరు. నెంబర్ 1, ఒక ఆయన రాసిండు, పోలీసులు పాతిపెట్టిన శవాన్ని వెలికి తీశారు. ఇంట్రెస్టింగ్ కదా? పోలీసులు ఎక్కడ రావనో అక్కడ రాలేండ్లా, పాతిపెట్టిన శవాన్ని పోలీసులు వెలికి తీశారు. ఇక్కడ రావాల్సిన పోలీసులు ముందొచ్చేసింది, ఘోరం జరిగిపోయింది. పోలీసులు పాతిపెట్టిన శవాన్ని వెలికి తీశారు. ఇంకొకటి, పోలీసులు హత్య చేసిన నిందితులను పట్టుకున్నారు. హత్య చేసింది ఎవరు? పోలీసులు. హత్య చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఇక్కడ ఇంకోటి చూడండి, ఎంత నవ్వులు ఊహించిందో చూడండి. చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ఆధ్వర్యంలో ఇటీవల గ్రామంలో జన్మించిన 17 మంది ఆడపిల్లలకు 5,000 చొప్పున ఆర్థిక సాయం చేశారు. సర్పంచ్ నీలం మధు ఆధ్వర్యంలో ఇటీవల గ్రామంలో జన్మించిన 17 మంది పిల్లలకు ఇవన్నీ మీరు రాసినాయే, మన దోస్తులు, మీరంటే మన దోస్తులు రాసినాయి ఇవన్నీ. వాళ్ళకు కూడా తెలియదు ఇంత తప్పు జరిగిందని. తెల్లవారి చూసినా కానీ చదవదు వాళ్ళకు కూడా. మంచిగానే రాసినాం కదా, ఎక్కడ తప్పు లేదు అనుకుంటారు. దిద్దిన సబేటర్ కూడా అట్నే అనుకున్నాడు, ఇంట్లో ఎక్కడ తప్పు లేదని. కానీ ఏమైంది? ఘోరం జరిగిపోయింది. అట్నే కలెక్టర్కు తాగునీరు ఇవ్వాలని గ్రామస్తుల ఆందోళన. తాగునీరు ఇవ్వాలని కలెక్టర్ ఎదుట ఆందోళన, లేదా తాగునీరు ఇవ్వాలని కలెక్టర్కు గ్రామస్తుల విజ్ఞప్తి కదా. కలెక్టర్ ముందు రావడం వల్ల కలెక్టర్కు తాగునీరు ఇవ్వాలని గ్రామస్తుల వినతి. ఈ తరహా వాక్య నిర్మాణ దోషాల మీద మీరు దృష్టి పెట్టాలి. ఇంకొక ఆయన రాస్తాడు, ఫంక్షన్ హాల్లో రిటైర్ అయిన ఉద్యోగులను సన్మానించారు. వాళ్ళు ఎక్కడ రిటైర్ అయ్యారట? ఫంక్షన్ హాల్లో రిటైర్ అయ్యారట.
ఇంకో ఆయన ఏమైందంటే, ఇప్పుడు ఏజెన్సీ గ్రామాల్లో, అటవీ సమీప గ్రామాల్లో ఏమవుతుందంటే, ఆ పందులు లేకపోతే ఇంకేమైనా వన్యప్రాణులు వచ్చేసి ఆ పంటలను ధ్వంసం చేస్తాయి కదా. ఆ పంటలను ధ్వంసం చేయకుండా రైతులు ఒక ఆలోచన చేసిండ్రు. మంచి ఫోటో పెట్టాడు వార్త. అది వాళ్ళు పందులు రాకుండా దడిలాగా కట్టేసి దానికి అన్ని చీరలు చుట్టారు. వాళ్ళు చీరలు కట్టారు. మనోడు పెట్టిన హెడ్డింగ్ ఏం తెలుసా? చీరలు కట్టిన రైతులు. ఈ తరహా అంటే మీకు దీని మీద అవేర్నెస్ ఉండాలి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, మీకు అవేర్నెస్ ఉండాలి. మీరు రాసిన వార్త మీరు ఒకసారి చదువుకోవాలి, వెనక తిరిగి చదువుకున్నప్పుడు ఇవన్నీ కూడా రెక్టిఫై చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా వాడుక భాష, నేను అన్నా కదా, సింపుల్ తెలిసిన పదాల్లో రాయాలి. ఎందుకు రాయాలి? ఎందుకు పాత పదాలు, పడికట్టు పదాలు, కృతక పదాలు ఎందుకు మనం వదిలేయాలి చెప్తా. ఆమె ఆత్మహత్యకు పాల్పడింది, అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మీరు ఎవరినో అడుగుతారు ఏం జరిగిందాడంటే, సూసైడ్ చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అంటాం. అదే చెప్పచ్చు కదా. ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఎందుకు? నాకు ఇప్పటికీ అర్థం కాదు. అది అర్థమవుతుందిగా మీకు? పాల్పడ్డాడు, చోటు చేసుకుంది, ఆత్మహత్యకు ఒడిగట్టింది అంటారు. ఏంది ఒడిగట్టుడు? ఎక్కడి నుంచి వచ్చింది ఒడిగట్టుడు? అసలు అది పదమా? ఆత్మహత్యకు ఒడిగట్టింది. రోడ్ యాక్సిడెంట్ అయింది, చికిత్స కోసం తరలించారు అనొచ్చుగా. చికిత్స నిమిత్తం తరలించారు. ఇదేంటంటే మామూలు తరతరాలుగా వస్తానది మన అనాథ ఆచారం, చికిత్స నిమిత్తం కాదుగా. నిమిత్తం ఎందుకు? అట్లే చర్యలు గైకొన్నారు. అరే చర్యలు తీసుకున్నారు అనొచ్చు కదా. చర్యలు గైకొన్నారు, ప్రతిభ కనబరిచారు, ప్రతిభ చూపారు. చర్యలు గైకొన్నారు, ప్రతిభ చూపారు అనొచ్చు కదా. ప్రతిభ చూపారు. ఏం చేస్తామంటే, విద్యార్థులు అంటేనే విద్యార్థులు అని అర్థం. మళ్ళీ విద్యార్థులు అనాల్సిన అవసరం లేదు. అధికారులు, కొత్తగా అధికారిణులు ఎవరు కనిపెట్టారు? వీళ్ళే కనిపెడతారు. అధికారి అంటే మగోడు, అధికారిణి అంటే లేడీ. చాలా పేపర్లలో చూస్తున్నా నేను. అధికారిని ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇట్లా విద్యార్థినిలోంచి అధికారిని వచ్చింది. ఇట్లా లేదంటే అనొచ్చు కదా. లేని పక్షంలో ఇట్లా చాలా పడికట్టు పదాలు. వ్యాపారులు అంటే సరిపోద్ది, వ్యాపారస్తులు అని రాస్తున్నాం. పైగా అంటే సరిపోద్ది, పై చిలుకు. జెండాకు వందన సమర్పణ గావించారట. జెండాకు వందనం చేశారు, జెండాకు వందన సమర్పణ గావించారు కలెక్టర్ గారు. ఎందుకంటే కలెక్టర్ గారు కాబట్టి మనం చేస్తే వందనం చేశారు, కలెక్టర్ గారు కాబట్టి వందనం గావిస్తారు. సో ఇట్లాంటివి వదిలేయండి. అట్లే రిపిటేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు చెప్పాను కదా, ఆత్మహత్య చేసుకొని మృతి చెందారు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఓకేనా? అంటే రోడ్డుపై రాస్తారోకో, రాస్తా అంటేనే రోడ్డు, మళ్ళీ రోడ్డుపై రాస్తారోకో ఎందుకు? రాస్తారోకో చేశారు. ఉత్సవాలు లేదా వేడుకలు. ఓకేనా? గాయపడ్డ క్షతగాత్రులు అంటేనే గాయపడ్డవారు. ఓకేనా? క్షతగాత్రులు అంటేనే గాయపడ్డవారు, క్షతగాత్రులు. చచ్చిన శవం. కంట కన్నీరు, దట్స్ ఇట్. నోరు లేని మూగజీవాలు. పాపం వాటికి నోరు లేదు కదా, అందుకని 2 సార్లు రాద్దాం. మూగజీవాలంటే అదే కదా. మళ్ళీ నోరు లేని మూగజీవాలు, ఏమీ చేయలేని నిస్సహాయత. అంటే ఆ ఫీల్ రావడానికి 2సారి వాడతారు అన్నట్టు. ఏమీ చేయలేని నిస్సహాయత అంటేనే ఏమీ చేయలేని తనం. కామాంధుని కామం. అర్హులైన లబ్ధిదారులు,
అర్హులు, లబ్ధిదారులు, దరఖాస్తుదారులు. దరఖాస్తుదారులు అంటే దరఖాస్తు పెట్టుకున్నాడు అంతే. అర్హులు అంటే వాళ్ళకి అర్హత ఉంది, సెలెక్ట్ అవుతారా సెలెక్ట్ కారా వేరు విషయం. లబ్ధిదారులు అంటే కంప్లీట్గా ఆ స్కీమ్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, ఆ స్కీమ్లో వాళ్ళ పేరు వాళ్ళకి శాంక్షన్ అయిన వాళ్ళు. ఇవి వేరియేషన్. గెలుపొందిన విజేతలు గత కొంతకాలంగా అంటే సరిపోద్ది. వివాహిత మహిళ రాస్తారా రాయరా మీరు? వివాహిత అంటే సరిపా, అవునా? గర్భిణీ స్త్రీ, అక్కడ గర్భిణీ పురుషుడేవలో ఉన్నట్టు, గర్భిణి అంతే, గర్భిణి. కట్టుకున్న భర్త, ఏంది భర్త అనొచ్చు కదా, కట్టుకోని వాళ్ళుండ్రా. కట్టుకున్న భర్త, కట్టుకున్న భార్య, ఇది కరెక్టే కావచ్చు. కన్న కొడుకు, జంట కవలలు, గత నెల క్రితం, ఇట్లా కారాగార జైలు శిక్ష. వాడి మీద కోపం ఉన్నట్టున్నది ఆవిడ నిందితుడి మీద, వాడికి కారాగార జైలు శిక్ష పడింది. రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ తరహా, అంటే మీకు ఒక ఇవన్నీ చెప్తామని కాదు, కొన్ని చెప్తే ఏమవుతుందంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. ఫర్దర్గా మీరు రాసేటప్పుడు గుర్తుకు రావాలి. ఓకేనా? మీరు వార్త రాస్తుంటే గుర్తుకు రావాలి. శ్రీమతి గారు గౌరవనీయులు వద్దు, శ్రీమతి అవన్నీ కూడా మనం ఈ జర్నలిజంలోంచి, అంటే ఈ పత్రికా రచనలోంచి, పత్రికా భాషలోంచి వాటిని తొలగించడం ఎన్నడో. ఓకేనా? అవి వాడాల్సిన అవసరం లేదు. ఇంకా అనువుగాని చోట, అంటే కొన్ని పదాలు అవి అక్కడ వాడాలా వాడకూడదా అని తెలియక వాడతాం. శవం లభ్యమైంది, లభ్యం అంటే లాభం, శవం దొరికింది, లభ్యం కాదు. ఓకేనా? కుమ్రం భీం కన్ను మూసి 77 వసంతాలు పూర్తయ్యాయి. వసంతం అనేది పాజిటివ్ సెన్స్లో వాడతాము. ఓకేనా? ఉస్మానియా స్థాపనకు, లేకపోతే ఉస్మానియా 77 వసంతాలు పూర్తి చేసుకున్నది, ఉస్మానియా కాలేజ్. ఓకేనా? కన్ను మూసిన వాళ్ళకి వాడద్దు. అట్నే రోగాల బారిన పడే అవకాశం ఉంది కాదు, రోగాల బారిన పడడం నెగటివ్, రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. ఓకేనా? ఓకే. మంచం ఎక్కిన జనాలు, మంచం పట్టిన జనాలు, అది మంచం ఎక్కినాం అంటే వేరే వేరియేషన్ తెలుసుకొని ప్రయోగించాలి. మృతదేహ సందర్శన, అది తాజ్మహల్ కాదు, ఇది పరిశీలన. ఒక ఆయన రాస్తాడు, చాలా బాగా రాసిన అనుకొని రాసిండు. కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికుల జీవితాల్లో చీకటి కోణాలు ఎన్నో ఉన్నాయి. కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికుల జీవితాల్లో చీకటి కోణాలు ఎందుకు ఉంటాయి? అంటే ఏం రాయబోయిందంటే వాళ్ళ జీవితాల్లో చీకట్లు అలుముకున్నాయని వరకు రాయొచ్చు. చీకటి కోణాలంటే వేరే నెగటివ్ అది. నీళ్ళ కోసం వెళ్ళి కాలు జారితే ప్రమాదమే, జారి పడితే అను, కాలు జారితే ప్రమాదమే. ఎందుకు ఆ ప్రయోగం? ఈ అద్దె భవనం సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. భవనం సజీవ సాక్ష్యం ఎట్లయితుంది? ఒక మనిషి సజీవ సాక్ష్యంగా ఉంటాడు. ఇక్కడ వరుణుడి కరుణ లేక కర్షకులు కందిపోతున్నారు. అవునా? సినిమా హీరోయినా కందిపోవడానికి? జాడలేక రైతులు దిగులు పడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఇది కదా, కర్షకులు కందిపోతున్నారు. మొన్న ఒక ఆయన రాస్తాడు, మొన్న వచ్చింది, గోడ దూకిన జమ్మూ కాశ్మీర్ సీఎం. అదే అమరవీరుల సంస్మరణ ఉంది, జూలై 15 రోజు అమరవీరుల సంస్మరణ ఉంటే అక్కడ ఏం చేశారు వాళ్ళు? రిస్ట్రిక్షన్స్ పెట్టినరు. ఈయన ఏం చేసిండు? పోలీసుల కళ్ళు కప్పి ఆ గోడ దూకి లోపలికి పోయి అమరులకు నివాళులు అర్పించాడు. మనం ఏం పెట్టిన వెయిటింగ్? గోడ దూకిన జమ్మూ కాశ్మీర్ సీఎం. వచ్చిందా రాలేదా? అందుకే కొంచెం చూసి రాయండి. అట్లే ఒపీనియన్స్ రాసేటప్పుడు ఒక ఆయన రాసిండు, చింతకింది మల్లయ్య
చింతకింది మల్లయ్య అనే రైతు ఎట్లా మాట్లాడతాడండి? ఎట్లా మాట్లాడని చెప్తా పాడు. మాకు గతంలో పట్టాదారు పాసు పుస్తకాలు కలవు ఇట్లా అంటాడా? భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం అధికారులు చేసిన తప్పిదాల వలన నా 2 ఎకరముల భూమి నాకు కాకుండా పోయింది. ధరణి సైట్లో ప్రొహిబిటెడ్ ల్యాండ్ పార్ట్ బి కింద పడడం వల్ల రైతుకు తెలుతాయా అవన్నీ? ధరణి సైట్లో ప్రొహిబిటెడ్ ల్యాండ్ పార్ట్ బి కింద తెలుసదా? రైతు ఏం చెప్పిండు? మీరు పోయి అడిగినప్పుడు ఏం చెప్పిండు? అదే రాయండి. సారు, నా 2 ఎకరాల భూమికి పాస్బుక్ ఉండే గతంలో, కానీ కొత్త పాస్బుక్ రాలే. ఆఫీసర్లను అడిగితే ధరణిలో ఎక్కలేదన్నారు. షుడ్ రైట్ దట్ ఓన్లీ. మన పైత్యం అంతా ఒక ఆఫీసర్ మాట్లాడినాడు, ఓకే యూ కెన్ గో అట్లా రాయొచ్చు. కానీ ఒక రైతు మాట్లాడినప్పుడు, రైతు వాయిస్ పెట్టేటప్పుడు, కూలీ వాయిస్ పెట్టేటప్పుడు ఆ వేరియేషన్ అనేది చూపెట్టండి. అప్పుడు మనకేమైతే మన వార్తకు ఒక క్రెడిబిలిటీ వస్తుంది. అంతేనా కదా? ఇది గుర్తుంచుకోండి. ఇంకా మన భాష అనే దాంట్లో కొంచెం నేను కొద్దిగా గుర్తు చేస్తాను. అంటే అంతకుముందు మనం సార్లు సలివెడతాంది అన్నట్టుగా అటువంటి పదాలు మనం ఎప్పుడు దొరుకుతాయి మనకు? మనం జనంలో తిరుగుతున్నప్పుడు రాసుకోండి. గుర్తుండకపోవచ్చు, కొన్ని పదాలు రాసుకోండి. తెల్లవారేదాకా, తెల్లందాకా, కిరోసిన్ అంటే మీకు తెలుసు. ఇవి మిమ్మల్ని రాసుకోమని కాదు, మీరు ఎక్కడికైనా పోయినప్పుడు ఏదైనా కొత్త పదం కనబడితే. ఇప్పుడు ఉదాహరణకి నేను మహబూబ్ నగర్ ఎడిషన్ ఇన్ఛార్జ్గా పనిచేసేటప్పుడు తుకాలు పోసుకుంటుండ్రు అని ఒక వార్త వచ్చింది. ఇక్కడ తుకాలు అంటారంట, మా దిక్కు నారంటారు, ఇక్కడ తుకాలు అంటారు. చాలా ఎంత బ్యూటిఫుల్ వర్డ్ దట్ ఈస్. రాసుకున్న ఆ రోజు తుకాలు ఎంత బాగుంది. ఆ స్లాంగ్ మనం లవ్ చేయాలా. అమ్మాయిలనే కాదు, ఇదిని కూడా మనం లవ్ చేయాలి. మనం చేసే ప్రొఫెషన్ కూడా మనం లవ్ చేయాలి, దాన్ని ప్రేమించాలి, దాన్ని ఆరాధించాలి, దాంట్లో ఉన్న అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి జర్నలిజంలో. తెల్లవారేదాకా, తెల్లందాకా, కిరోసిన్ గ్యాస్ నూనె రాయండి ఒకసారి. ఏముందబ్బా? మన పదాలు మనం కాపాడుకోవాలి, మన భాషను మనం కాపాడుకోవాలి. దిగులు, బెంగటిల్లు, ప్రాణం మీదకి వచ్చిందంటే ఒక ఆయన రాసిండు, పానం కొలికిలకు వచ్చింది. బస్ ఇక్కడ గోంగూర పుంటికూర అని రాయి, బస్తా సంచి అని రాయి, గన్నీ బ్యాగులు గోనె సంచులని రాయి, తూకం కాంట అని రాయి, కాంట పెట్టిరని రాయి, రేట్లు పిరం అగ్గు అని రాయి, పొదుపు కాపాయం అని రాయి, అలలు తడలు, మాగాని తరి, కుష్కి మెట్ట, పచ్చడి తొక్కు, మజ్జిగ చల్ల, వానపాములు ఎర్రలు, తెలివి సోయి, దేవాజేషు కారడమాడాడు. వాట్ ఇస్ ఎంత బ్యూటిఫుల్ లాంగ్వేజ్ మనది ఉంది. యారాలు అని రాస్తాం ఎక్కడో మన క్రైమ్ దానిలో. తోడికోడలను యారాలు అని రాయి, తోడల్లుడు సడ్డకుడు అని రాయి, స్నేహం సోపతి చేశాడు, ప్లేటు తప్పుకు కవల అముడాల, శెల్క మొల్క కొట్టం ఇగురం ఇకమతు తాతిపరం కైకిలి సోయి సోల్తి పట్టడం జాడబట్టడం, ఆయిటి తొలికరి, లాంఛనాలు పెట్టుపోతలు, పక్షి పిట్ట, స్వగ్రామం సొంతూరు, జ్ఞాపకం యాది, గందరగోళం పరేషాన్, వర్షం కురిసింది వాన పడింది. మన భాష ఎక్కడ మొత్తం మన భాషలు రాయాల్సిన అవసరం లేదు. మన పదాలు అందమైన పదాలు, వాటిని ఏరండి, వార్తల్లో కూరండి. ఓకే, దేన్ని ఇక ఇంగ్లీష్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఇంగ్లీష్ ఎంత వాడాలి, ఎక్కడి దాకా వాడాలి? దీనికి ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆయన వార్తలో సీఎం ప్రోగ్రాం, అది సీఎం ప్రోగ్రాము జరిగిన తర్వాత ఒక వార్త వచ్చింది. దానిలో పిస్కింగ్ అనే ఒక పదం రాశాడు ఇంగ్లీష్లో. అన్న ఏందే ఈ పిస్కింగ్ అని ఫోన్ చేశాడు. నేను స్టాఫ్ రిపోర్టర్. అంటే అదే అన్న, మనము ఇప్పుడు సీఎం ఇట్లా వచ్చినప్పుడు అక్కడ పోలీసులు గిట్లా చెక్ చేస్తారు కదా, ఇట్లా పిసుకుతారు కదనే, అగో పిస్కింగ్ అన్నాడు. కొన్ని బండబల ఫ్రిస్కింగ్ అంటే తెలుసుకొని రాయండి. మనమే మేధావులం కాదు, మనకు అంత జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు. మనం జర్నలిస్ట్ అంటే ఏంటి? జాక్ ఆఫ్
జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్. తెలుసుకొని రాయండి. ఇప్పుడు ఇది ఎట్లుంటుందంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. బట్ మనకు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన కొత్తలో మన ఏపీ ఆ ప్రాంతంలో ఓ మీటింగ్ పెట్టిండ్రు, ఏదో క్రైస్తవులది. దానిలో ఏమైంది అంటే ఆయన మాట్లాడుతూ ఫాస్టర్ సంథింగ్ లైక్ దట్, ఎవరో మాట్లాడు గాడ్ ఈజ్ గుడ్ కాంకోర్ ది పీస్ అన్నాడు. ఏమన్నాడు? గాడ్ ఈజ్ గుడ్ కాంకోర్ ది పీస్ అన్నాడు. ఈ మల్లయ్య పేరు సమావేశానికి వచ్చారు. ఈ ఎల్లయ్యను ఇంకో మల్లయ్య అడిగాడు, ఏంద్రా ఏదో మీటింగ్ పోతే ఏంద్రా ఏం జరిగిందిరా ఆడ, గాడిద గుడ్డు కంకర పీస్ అన్నాడు. గట్నే ఉన్నది మనది. ఇప్పుడు అది అక్కడి నుంచి వచ్చింది, అది గాడిద గుడ్డు కంకర పీసు. గాడ్ ఈజ్ గుడ్ కాంకర్డ్ పీసును వాడు గాడిద గుడ్డు కంకర పీస్ అన్నాడు. అది ఇక్కడ దాకా పట్టుకొచ్చినాం కదా, ఇక్కడ దాకా ఉన్నది మనకు. అది పిస్కింగ్ కూడా గట్నే ఉంది. ఇట్లా చాలా కొంచెం జాగ్రత్తగా చూసి రాయండి. మన గూగుల్ అమ్మ వచ్చింది, గూగుల్ అమ్మని అడగండి, చెప్తుంది అదే. పిస్కింగ్ అంటది, పిస్కింగ్ అంటే అలా కనబడది కదా. అట్నే కొన్ని పదాలు మనం వాళ్ళ భాషలో అంటే కొన్ని వార్తలు ఆ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి అర్థమైతే సాల్వ్. ఉదాహరణకి ఏదో గీతం యూనివర్సిటీలో ఒక సెమినార్ జరిగింది. దానికి ఎడింగ్ ఏం పెట్టాడంటే మనోడు అందులో లోపల ద్రవాల భౌతిక శాస్త్రంపై జరిగిన సెమినార్. అవసరం లేదు ద్రవాల భౌతిక శాస్త్రం, లిక్విడ్ ఫిజిక్స్ అని రాయను అక్కడ. ఎందుకంటే అది నీకు రైతు చదవడు, లేకపోతే ఏదో ప్రైవేట్ ఎంప్లాయీ చదవడు. ఎవరు చదువుతారు? ఆ కన్సర్న్ స్టూడెంట్స్ అండ్ ఆ ప్రొఫెసర్స్ వాళ్ళే కదా. ఆ సెక్షన్ ఆఫ్ పీపులే చదువుతుంది ఆ వార్త. ద్రవాల భౌతిక శాస్త్రం తెలుగీకరించి రాయడం అవసరంలే. లిక్విడ్ ఫిజిక్స్. మొన్న పోతున్నా మాది కరీంనగర్, వెళ్తుంటే కుమరవెల్లి అనేటువంటి ఒక స్టేజ్ దగ్గర ఆడెందుకో బస్సు కొద్దిగా ఆగింది. ఆ పక్కకు చూసిన నేను వాటర్ ట్యాంక్ రాసిండు వాడు, ఉపరితల శిరోవ్ జల భండాగారం అని రాసిండు. వాట్ ఇస్ దిస్? ఓవర్ హెడ్ ట్యాంక్ అని అట్లా రాసాడనే, ఉపరితల శిర జల భండాగారం. నాకు అనస్తలేదు కూడా. శిరోతల జల భండాగారం కరెక్ట్. ఔటర్ రింగ్ రోడ్డును బాహ్య వలయపు రహదారి అని రావాల్సిన అవసరం లేదు. ఔటర్ రింగ్ రోడ్ అంటే అంటే ఇప్పుడు వాడుక భాష అంటే ఏంటంటే ఇంగ్లీషా తెలుగు అని కాదు, జనం వాడుకలో ఉన్న భాష. జనం వాడుకలో ఉన్న భాషను మనం వాడుక భాష అంటే సెల్ ఫోన్ అందరికీ అర్థమైనప్పుడు సెల్ ఫోన్ అని రాయండి, చరవాణి అని రాయాల్సిన అవసరం లేదు. కంప్యూటర్ను కంప్యూటర్ అనడం, టెలివిజన్ను టెలివిజన్ అనడం, డాక్టర్ను డాక్టర్ అనడం, ఇది తప్పు లేదు, ఇందులో తప్పు ఉండదు. ఓకేనా? ఏరోప్లేన్ ఏరోప్లేన్ అంటాం. ఓకేనా? అట్లా మనకు వాడుకలో ఉన్న భాష మనము వాడితే తప్పు లేదు. ఇప్పుడు ప్రపోజల్స్ అంటే అర్థమైనప్పుడు ప్రతిపాదనలు అవసరం లేదు. ఓకేనా? కొంచెం మరమ్మతులు రిపేర్లు అంటే జనానికి సాధారణంగా మనం వాడుకునే భాష, మనం జనం వాడుకలో ఉన్న భాష వాడితే సరిపోతుంది. బుక్ను బుక్ అంటే సరిపోద్ది కదా, టీచర్ను టీచర్ అంటే పెద్ద తప్పేం లేదు. అట్లా అదొకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ కొన్ని అచ్చుతప్పుల గురించి, టైం అయిపోతుంది కాబట్టి కొన్ని అచ్చుతప్పుల గురించి చెప్తా. కొన్ని పదాలను ఎట్లా గుర్తుంచుకోవాలి చెప్తా. జస్ట్ 10 minutesలో ముగిస్తాను నేను. అంటే సార్ చిన్న చిన్న తప్పులే కదా, ఏమవుతుంది? ఏమన్నా కుంపలు మునుగుతాయా? మునుగుతాయి. మండల దీక్షలు, కొమ్ము పడ్డది అక్కడ, ఏమవుతుంది? మండల దీక్షలు మాకు కొమ్ము పడితే తప్పు కదా. మరి తప్పు అంటారు, చిన్న కొమ్మే కదా సార్ అంటే ఆయన కొంప మునుగుతుంది అది కొమ్ము. ఒక చెప్తా, మొక్కల పంపిణీ, మొక్కులు సమర్పించారు, మొక్కలు సమర్పించారు, చాలాసార్లు వస్తుంది అది. మొక్కలు సమర్పించారు, ఎమ్మెల్యే మొక్కలు సమర్పించారు దేవుని దగ్గరికి పోయి. పాడి పరిశ్రమను పాడు పరిశ్రమ అని రాసిన సందర్భాలు ఉన్నాయి. ఆమె మేడలోంచి చైన్ దొంగిలించారు. మేడాది
వసతులు అటు ఇటు పడదానికి ఏమవుతుంది మరి మత మార్పిడి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మహిళ జడ కానరాలేదని రాసిండు. జాడాది జడ కాదు. మీ పిల్లలను సర్కారు బడికే పంపాలి. పిల్లలు అంటే కొమ్ములు చేసేది చూడండి, కరెంటు కోతులు రైతులను కలవర పెడుతున్నాయని వచ్చింది. ఇది పబ్లిష్డ్ కరెంటు కోతలు. ఇట్లా చాలా అంటే పొద్దున్న లేస్తే చాలా తప్పులు ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటివి మైండ్లో పెట్టుకోండి. అట్లే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఈ పదాలను ఎట్లా గుర్తుపెట్టుకోవాలనే దానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. మనం అన్నీ డిస్కస్ చేయలేం కాబట్టి. జట ఉంటుంది, దుమ్ముకు పెడతారు, ధూళికి మర్చిపోతారు. ఈ రెండు పదాలను మీరు గుర్తుంచుకోవాలి. దుమ్ముకు ఉంటుంది లేదా ఇట్లా, దుమ్ముకు ఉండదు, ధూళికి ఉంటుంది. దుమ్ము ధూళి అనేటప్పుడే మనం జాగ్రత్త కంటే ఆ పదం తప్పుపోదు. దుమ్ము ధూళి, దుమ్ముకు జట ఉండదు, ధూళికి ఉంటుంది. ఓకేనా? దీటుగా ధీమా, దీటుగాకు ఉండదు, ధీమాకు ఉంటుంది. ఓకేనా? ఎందుకు బాగా రాయాలి మీకు ముందే చెప్పిన నేను. ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. మీరు బాగా రాసేదాన్ని బట్టే మీకు గుర్తింపు ఉంటుంది. మీ వార్తలకు కూడా అకామిడేషన్ చేస్తారు. అంటే శబ్దం శతాబ్దం రెండింటికి ఉండదు. బంధం బందీకి ఉండదు, బంధంకు ఉంటుంది. ఓకే? త్రుటి శృతి ధృవీకరణ ధృవపత్రాలు అన్నిటికి ఋత్వాలు పెడతారు. శృతి అయినా ధృతి అయినా త్రుటి అయినా ధృవీకరణ అయినా రావత్ పెట్టాలి. ఓకేనా? ఇట్లా అంటే కొన్నిటికి రోదన వేదన ఆక్రందన దేనికి ఉండదు. ఒకసారి ఇవన్నీ కూడా ఏం చేయాలంటే మీకు ఏదైతే రెగ్యులర్గా తప్పులు పోతున్నాయో అవన్నిటిని కూడా ఒకసారి చదువుకుంటూ రికార్డ్ చేసుకొని ఆ రికార్డును మళ్ళీ ఆన్ చేసి ఆ పదాలన్నీ మళ్ళీ మీరు రాయండి. తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు మనకి తప్పులు దొరికిపోతాయి. అట్నే ఇప్పుడు ప్రతినిధి అంటే ఒత్తుదా, ప్రతినిధి కాబట్టి దానికి రిలేటెడ్ ఉన్న ప్రాతినిధ్యం ఒత్తుదానే ఉంటుంది. చాలామంది ఒత్తు తా పెడతారు. ప్రతినిధి ప్రాతినిధ్యం. భద్రం ఒత్తు బాగుంటుంది, భద్రం. శాంతి భద్రతల్లో కూడా ఈ బాగానే ఉంటుంది కాబట్టి శాంతి భద్రతల్లో కూడా ఒత్తు బా వస్తుంది, మామూలు దా వస్తుంది. ఇట్లా లింక్ పెట్టుకోవాలి. లింక్ వచ్చి బద్ధత ఒత్తుదా ఉంటుంది, చట్టబద్ధతకు కూడా ఒత్తుదా ఉంటుంది. అట్లా క్రమబద్ధీకరణకు కూడా ఒత్తుదా ఉంటుంది. అంటే ఏం లేదు, మనం రాస్తున్న వార్తల్లో మనం రాసినప్పుడు ఒక్కసారి వెనుకకు తిరిగి చదువుకోవడం వల్ల ఇట్లాంటి తప్పులన్నీ కూడా పొరపాట్లన్నీ కూడా మనకు తెలుస్తాయి. కరెక్ట్గా రాసే అవకాశం ఉంటుంది. లేదు పొద్దున మన వార్త మనం రాసినట్టే వచ్చిందా లేదా ఏమన్నా తేడాలు వచ్చిందా మీరు పొద్దున చూసి రోజు కొంత ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనం తప్పు లేకుండా ఎలాంటి పొరపాట్లు లేకుండా మనం మంచి వార్తలు ఇవ్వచ్చు. తద్వారా మనకు మంచి గుర్తింపు ఉంటుంది, మనకు ప్రమోషన్లు వస్తాయి, మనం పై స్థాయికి వెళ్తాం. లేదు అని అంటే 20 ఇండస్ట్రీ 30 ఇండస్ట్రీ అట్లే మండలంలో మన రిటైర్మెంట్ కూడా పూర్తవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఇవి నేనైతే చెప్పినో అవి కొంచెం గుర్తుపెట్టుకొని అందరు కూడా మంచి వార్తలు రాస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మీరు తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మమ్మల్ని ఉత్తేజపరుస్తూ మాట్లాడినందుకు మీకు మరొకసారి మా పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ ఇబ్రాహీంపట్నంకు చెందిన దర్శనం జంగయ్య గారు, భాస్కర్, మహేందర్ సార్ వేదిక మీదకి రావాల్సిందిగా సార్ గారిని చిరు జ్ఞాపికతో